తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుంది అంటారు? ఫ్రీ బస్ లేడీస్ కి అయితే అది ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇచ్చారు. అంటే ఆబ్వియస్లీ లేడీస్ కే ఫస్ట్ ప్రయారిటీ ఉంటది కదా, జెంట్స్ కి కూడా ఇవ్వాల్సి వస్తే మరి అంతా రాష్ట్రం అంతా అప్పుల పాలు అవుతుంది కదా. అప్పుల పాలు అవుతుంది అట్లా అంటే ఆల్రెడీ అప్పుల పాలు అయింది కాబట్టి ఇప్పుడు కూడుస్తున్నాడు కదా. అసలు ఫ్రీ బస్సే వద్దు, దినసరుకుల మీద రేట్లు పెరుగుతున్నాయని చాలా మంది అంటుంటే మీరు ఫ్రీ ఏమో మొగోళ్ళకి కూడా ఇవ్వాలంటారు, ఎందుకు అట్లా? అంటే జెంట్స్ కూడా ఇస్తే బెటర్ గా ఉండేది. ఒక్క నిమిషం సార్. అప్పుల పాలు అయితే అయింది కదా. సో ఇంకా అప్పులు అవ్వాలంటారా? అప్పుల పాలు అయిపోయింది. ఆ, ప్రిన్సిపల్ అమౌంట్ కాకుండా ఇంట్రెస్ట్ కూడా పే చేస్తున్నారు కదా. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. అంటే ఇప్పుడు జిఎస్టీలు కూడా అన్ని పెరిగిపోతున్నాయి కదా, మరి జిఎస్టీల పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు ఈ లోతు పూడ్చాలి అట్లా అంటే తప్పదు కదా. ఇప్పుడు హైడ్రా అనే సిస్టమ్ ని తీసుకొచ్చారు కదా, మరి హైడ్రా అనే సిస్టమ్ ని ఉంచితేనే బాగుంటుందా, తీసేస్తే బాగుంటుందా? ఉంచితేనే బాగుంటది. ఎందుకని? చెరువులు కబ్జాలు చేశారు. ఒకటి కాదు, కొన్ని వందల చెరువులు కబ్జాలు చేస్తారు. మరి దాని సో ఈసారి మరి వర్షాకాలంకి సిద్ధంగా ఉందా మరి తెలంగాణ మునిగిపోకుండా ఉండడానికి? సిద్ధంగా ఉంది. మరి మునిగడానికి సిద్ధంగా ఉందా, మునిగిపోకుండా ఉండడానికి సిద్ధంగా ఉంది. సిద్ధంగా ఉంది. అంటే చెరువులు అన్ని కూడా సుక్షేమంగా ఉంటాయంటారు? ఆ చెరువులు ఆక్రమించిన కబ్జాలు చేసినందుకే కదా ఈ మొత్తం వర్షాలు గురించి